బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను మాజీ గవర్నర్ తమిళిసై ఖండించారు. అమిత్ షా హావభావాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన తనకు భవిష్యత్ కార్యాచరణపై సూచనలు మాత్రమే చేశారని వివరణ ఇచ్చారు. 2024 ఎన్నికల తర్వాత నేను తొలిసారిగా హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నన్ను పిలిచి ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగారన్నారు. తాను మరింత విపులంగా చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన సమయాభావం కారణంగా క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా పనిచేయాలని మాత్రమే చెప్పారన్నారు. ఈ ఘటన చుట్టూ నెలకొన్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ వివరణని ఆమె ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. అయితే తమిళిసై హోంమంత్రి సంభాషణల వీడియో తమిళనాట ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడు ముఖ్య నాయకురాలని ఇలా బహిరంగంగా మందలించడం సరికాదని అధికార డిఎంకే పేర్కొంది. దీనిపై డిఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ, అమిత్ షా గతంలో బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారని, ఇప్పుడు కేంద్ర మంత్రి అని, కానీ మహిళా నాయకురాలి పట్ల బహిరంగంగా అలా ప్రవర్తించడం సరికాదన్నారు. అమిత్ షా తీరును తమిళనాడు దేశమంతా చూసిందన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను మాజీ గవర్నర్ తమిళిసై ఖండించారు. అమిత్ షా హావభావాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన తనకు భవిష్యత్ కార్యాచరణపై సూచనలు మాత్రమే చేశారని వివరణ ఇచ్చారు. ఎన్నికల తర్వాత నేను తొలిసారిగా హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నన్ను పిలిచి ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడిగారన్నారు. తాను మరింత విపులంగా చెప్పేందుకు ప్రయత్నించారన్నారు. అయితే ఆయన సమయాభావం కారణంగా క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా పనిచేయాలని మాత్రమే చెప్పారన్నారు. ఈ ఘటన చుట్టూ నెలకొన్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ వివరణ అని ఆమె ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. తమిళిసై హోంమంత్రి సంభాషణల వీడియో తమిళనాట ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడు ముఖ్య నాయకురాలని ఇలా బహిరంగంగా మందలించడం సరికాదని అధికార డిఎంకే పేర్కొంది. దీనిపై డిఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ, అమిత్ షా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారని, ఇప్పుడు కేంద్ర మంత్రి అని, కానీ మహిళా నాయకురాలి పట్ల బహిరంగంగా అలా ప్రవర్తించడం సరికాదన్నారు. అమిత్ షా తీరును తమిళనాడు దేశమంతా చూసిందన్నారు. జూనియర్లకు మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి, వారికి